హాయ్ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో ఒక న్యూ హోమ్ మేకర్ ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది చూడబోతున్నారనమాట. నేను అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను. నేను మా హస్బెండ్ కలిసి వచ్చేస్తాము. రాగానే ఫస్ట్ నేను విండో అయితే ఓపెన్ చేసేసుకుంటాను లివింగ్ రూమ్లోది, ఎందుకంటే నాకు వెల్ వెంటిలేటెడ్గా ఉండాలి. ఫస్ట్ థింగ్ నేను ఏం చేస్తానంటే వాచ్ ఛార్జింగ్ పెట్టేసుకుంటాను. అది ఎక్కువ వాడినా వాడకపోయినా ఛార్జింగ్ అయితే ఉంచుకుంటానండి, ఎందుకంటే ఆఫీస్లో సైలెంట్లో ఉంటుంది కదా మొబైల్. అప్పుడు నాకు నోటిఫికేషన్స్ తెలియడానికి వాచ్ చాలా ఇంపార్టెంట్. టాస్క్ నెంబర్ 1, ఆల్రెడీ కడిగేసున్న సామాన్లన్నీ సర్దాలన్నమాట. ఎందుకంటే మేము వచ్చిన కాసేపటికే మా హౌస్ హెల్ప్ వచ్చేస్తారు. ఈలోపే నేను అన్నీ సర్దుంచాలి కాబట్టి ఫస్ట్ అవి తీసి లోపల పెట్టి సర్దడం స్టార్ట్ చేస్తాను. నాకు మ్యారేజ్ అయ్యి ఎన్నో ఇయర్స్ అవ్వలేదండి, ఇట్స్ నాట్ ఈవెన్ 1 ఇయర్. ఈ 1 ఇయర్లో నేను ఏం నేర్చుకున్నాను అని అంటే చాలా నేర్చుకున్నాను. టైం వాల్యూ, హెల్త్ వాల్యూ, ఇంకా ఇలా చాలా నేర్చుకున్నాను. ఇక్కడ నేను అన్నీ టకటకా సర్దేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ నిజానికైతే టైం చాలానే పడుతుంది. తక్కువ ఉంటే త్వరగా అయిపోతుంది. అఫ్కోర్స్ తడిగా ఉన్నవి తుడిచేసి పెడుతున్నాను. 8x స్పీడ్లో పెట్టాను. లైఫ్ అయితే 8x స్పీడ్లో ఉండదు కదండి, చాలా స్లోగా ఉంటుంది. నేను లైఫ్ని చాలా స్లోగా తీసుకుంటాను. నీట్గా క్లీన్ చేసేసి ఆ టాస్క్ని అయితే ఫినిష్ చేసేసాను. టాస్క్ నెంబర్ 1 అకాంప్లిష్డ్. ఇప్పుడు టాస్క్ నెంబర్ 2, లాండ్రీకి వేయాల్సిన బట్టలు అయితే 2 బాస్కెట్స్లోనూ ఫుల్గా నిండిపోయాయి. ఒక దాంట్లో ఫుల్గా నిండలేదు, కానీ ఇంకొక దాంట్లో ఫుల్గా ఉన్నాయి కాబట్టి ఇందులోది కూడా వేసేస్తున్నాను. ప్రతిరోజు అన్ని పనులు ఉంటాయా అని అంటే ప్రతిరోజు అన్నీ ఉండవండి. ఒక్కొక్క రోజు ఒకటి ఉంటుంది, ఒక రోజు ఒకటి ఉండదు, కానీ పనులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎలర్జీ కేర్ అనే మోడ్లో వేశాను. మీ దగ్గర ఎల్జీ వాషింగ్ మెషిన్ ఉండుంటే కనుక ఎలర్జీ కేర్ అనే మోడ్ని యూజ్ చేయండి. మీరు ఎప్పుడైనా కిచెన్ క్లీనింగ్ క్లాత్స్ కానీ మ్యాట్స్ కానీ ఏమైనా వేస్తే చాలా నీట్గా క్లీన్ అవుతాయి, కొంచెం కూడా బ్యాడ్ ఓడర్ ఉండదు. టాస్క్ నెంబర్ 2 అకాంప్లిష్డ్. ఇప్పుడు టాస్క్ నెంబర్ 3, మార్నింగ్ వెళ్ళేటప్పుడే నేను బాదాం అండ్ రేజిన్స్ నానబెట్టి వెళ్ళిపోతాను. కిస్మిస్ నానబెట్టి వెళ్ళిపోతాను నాకు మా హస్బెండ్కి. ముందు నేను అందులోంచి కిస్మిస్ అయితే తీసుకొని తినేసి ఆ తర్వాత చక్కగా దాని మీద ఉన్న పీల్ అంతా తీసేసి తరుణ్కి ఇస్తాను. తరుణ్ అంటే నా హస్బెండ్. ఒక్కొక్కసారి నేను తీస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి తను తీస్తూ ఉంటాడు. సో అది వ్యారీ అవుతూ ఉంటుందండి. ఒకరోజు ఒకళ్ళం ఒక పనే చేస్తాం అనేది ఏమీ లేదు. వి బోత్ వర్క్ టుగెదర్ ఈవెన్ అట్ హోమ్ అండ్ అట్ ఆఫీస్. ఇప్పుడు చిన్న క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను కిచెన్ క్యాబినెట్ని. మీరు కూడా మీ కిచెన్ క్యాబినెట్ని ఎప్పుడూ డ్రైగా ఉంచుకోవడానికి ట్రై చేయండి, వెట్గా ఉంచుకోవద్దు. ఈ లోపు నేను ఆఫీస్ వర్క్ చిన్నది ఉంటే చేస్తున్నాను. ఒక మెయిల్ సెండ్ చేయాలి, అలాగే చిన్న మెయిల్స్ చెక్ చేయాలి. తర్వాత చూస్తే కొంచెం కూడా ఛార్జ్ లేదని అర్థమైంది కాబట్టి మెయిల్ సెండ్ చేసేసి ఛార్జింగ్ కూడా పెట్టేశాను. అవుతుందో లేదో చెక్ చేసుకుని నెక్స్ట్ టాస్క్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు నా నెక్స్ట్ టాస్క్ ఉన్న బట్టలన్నీ మడత పెట్టేయాలి. నేను మార్నింగే తీసేసి వెళ్ళిపోయానండి చైర్లో వేసేసి, మళ్ళీ వర్షం పడుతుందేమో అనే ఆలోచనతో. కాబట్టి ఇప్పుడు వాటన్నిటిని మడత పెట్టేయాలి. అయితే మడత పెట్టే ముందు నేను ఏం చేస్తానంటే ఐరన్ చేయాల్సిన క్లోత్ సెపరేట్గా పెడతాను, మడత పెట్టాల్సినవి సెపరేట్గా పెడుతూ ఉంటాను. ఐరన్ చేయడానికి పెట్టినవన్నీ ఒక పెద్ద సంచిలో వేసేసి ఇచ్చేస్తే ఐరన్ చేసి తెచ్చేస్తాడు. ఐరన్ అవసరం లేనివన్నీ మడత పెట్టుకుంటున్నాను అనమాట. పెళ్ళికి ముందు ఈ పనులన్నీ ఇంట్లో అమ్మ చేసేస్తుంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఏదో పనిలోనే ఉంటాం ఏంటమ్మా అని అడిగేదాన్ని. కానీ ఇప్పుడు నా పరిస్థితి అంతే. కానీ పనులన్నీ చేయడంలో కూడా ఒక హ్యాపీనెస్ అయితే ఉందండి. హోమ్ మేకింగ్ ఈజ్ రియలీ ఇంట్రెస్టింగ్. ఇట్స్ నెవర్ బోరింగ్. హోమ్ మేకింగ్లో కూడా చాలా క్రియేటివిటీ ఉంది, ఇన్నోవేషన్ ఉంది డెఫినెట్లీ. రోజు ప్రతి పని చేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే రాదండి. ఒక్కొక్కసారి ఏ పని చేయాలనిపించదు, ఒక్కొక్కసారి అన్నీ చాలా చేయాలనిపిస్తుంది, ఇంకా చేయాలని అనిపిస్తుంది. అంతా డిపెండ్స్ ఆన్ ద మూడ్, డిపెండ్స్ ఆన్ మై ఎనర్జీ అండ్ మై హస్బెండ్స్ ఎనర్జీ. తరుణ్ నాకు రోజు నేను చేసుకునే పనుల్లో అయితే నాకు తన నుంచి హెల్ప్ చాలానే ఉంటుంది.
ఇప్పుడు అయిపోయిందనమాట లాండ్రీ, వాష్ అయిపోయాయి కాబట్టి ఇవి తీసి చక్కగా ఆరవేసిస్తాను. రెడ్ రోజ్ వచ్చిందండి మా గార్డెన్లో. యాక్చువల్లీ ఈ వీడియో తీసినప్పుడు వచ్చింది. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు వాయిస్ ఓవర్ చెప్తున్నప్పుడు లేదు. తీసేసి తల్లో పెట్టేసుకున్నాను. ఇంకా వచ్చేటప్పటికి రైస్. మేము మార్నింగ్ చేసుకున్న వంటలే ఈవినింగ్కి కూడా తినేస్తాము. ఆల్మోస్ట్ సరిపోతాయి. మార్నింగ్ వండుకున్నవే చక్కగా ఇద్దరికి 2 పూటలకి వండేసుకుంటాం అనమాట. కాబట్టి ఇప్పటికి కూడా సరిపోతాయి. ఇవాళ పొద్దున్న నేను చేసింది క్యారెట్ తురుము ఫ్రై అండ్ ఆనపకాయ పులుసు బాగా వచ్చింది. కాబట్టి ఇంక రైస్ మాత్రమే పెట్టుకోవాలి. రైస్ ఒక్కటి పెట్టేస్తున్నాను. ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ స్లోగా పీస్ఫుల్గా తీసుకోవడం నాకు చాలా ఇష్టం. ఆ రైస్ చూడండి అక్కడ పక్కన ఉండిపోయింది, నేను చూసుకోకుండా పెట్టేశాను. అవి అసలు ఉడకనే లేదు. తర్వాత నుంచి మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టడం స్టార్ట్ చేశాను. చక్కగా అన్నీ పెట్టుకుని తింటుంటే ఎంత కంఫర్టింగ్గా ఉంటుందండి హోమ్ ఫుడ్. తినేసాక మళ్ళీ అవన్నీ సర్దుకోవాలి. అందుకే చక్కగా సర్దేస్తున్నాను. సర్దితే అయిపోతుందా? మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. గ్లాస్ ఉంది కాబట్టి క్లీనింగ్ ప్రాసెస్ కొంచెం ఈజీనే. నేను ఆ కిచెన్ క్లీనింగ్ లిక్విడ్ స్ప్రే చేసి చక్కగా నీట్గా మొత్తం తుడిచేస్తున్నాను. అన్నం తిన్న తర్వాత ఒక 15 మినిట్స్ వాక్ చేయడం నాకు అలవాటు. ఒక విధమైన స్లో వాకింగ్. కాబట్టి డైనింగ్ టేబుల్ని నీట్గా క్లీన్ చేసి చిన్న స్ట్రీక్ ఆర్ స్టెయిన్ లేకుండా క్లీన్ చేసి నేను వాకింగ్ స్టార్ట్ చేశాను. ఒక 10 to 15 మినిట్స్ అయితే వాక్ చేస్తాను. మీరు కూడా ఈ హ్యాబిట్ని ఖచ్చితంగా ఇన్కల్కేట్ చేసుకోండి. ఇప్పుడు పడుకునే ముందు టైంకి వచ్చేసాము. పడుకునే ముందు నేను బుక్ చదివి జర్నల్ రాసి పడుకుంటాను. ఇది కూడా ఎవ్రీడే చేస్తానా అని అంటే అగైన్ డిపెండ్స్ ఆన్ మై మూడ్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ టైం. జర్నల్ రాస్తూ పడుకోవడం అనేది చాలా చేంజ్ ఇచ్చిందండి నా స్లీప్లో. ఎటువంటి ఇంటరప్షన్ ఉండదు మన స్లీప్లో. మీరు కూడా జర్నల్ రాసి పడుకోవడం లేదా ఒక డైరీలో ఆ రోజు ఏం జరిగిందో రాసి పడుకోవడం అలవాటు చేసుకుంటే అర్థమవుతుంది. నా ఎమోషన్స్ కూడా ట్రాక్ చేసుకుని పడుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.